చాలు. ఈ నయమను వద్దకు వెళ్ళి గెహేజీ ఎప్పుడైతే ఆ రథములను ఎదిరించి నిలబడి మాట్లాడి తీసుకున్నాడో, హల్లెలూయా, ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడు? దేవునితో పెనవేయబడి ఉన్నాడు. ఈయన ఆత్మ దేవుడు తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఈ గెహేజీ నీ శిష్యుడు ఏం చేస్తున్నాడో ఒకసారి చూడు నాన్న, చూపిస్తున్నాడంట. ఇదిగో చూడు. హల్లెలూయా. ఆత్మ వెళ్ళిందంట కూడా, వెళ్ళింది, ఆడికి వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళి చూస్తూ ఈయన తీసుకుపోయింది, ఇంటికి ఆడిపెట్టింది మొత్తం చూసాడు. మందిరం వద్ద గుమ్మం వద్దకు వచ్చింది కూడా చూశాడు. హల్లెలూయా. అప్పుడు అడిగాడు, నాన్నా ఎక్కడికి వెళ్ళావు? నిజం చెప్పుంటే అక్కడ శ్రమ పోయి ఉండేది కదా, బాధ పోయి ఉండేది కదా. హల్లెలూయా. నీకు వచ్చిన రోగం మళ్ళా రాకుండా పోయి ఉండేది కదా. హల్లెలూయా. పోయి ఆ పాపాన్ని నువ్వు తీసుకొచ్చుకున్నావు. ఆ పాపం నువ్వు తీసుకొచ్చిన దాన్ని ఆ దేవుడు ఆయన ఏదో ఒకటి చేసి ఫలింగ్ ఇచ్చిండు కదా నీకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్నీ వదిలేసి దేవుని మందసం మీద కూర్చొని ఎలీషా దేవునితో పెనవేయబడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడిని అడిగితే ఆయనకి రాజ్యానీడా? ఒక రాజుగా నేను నిర్మించడా? హల్లెలూయా. అన్నిటికీ ఒక నిదానం ఉన్నది, అన్నిటికీ ఒక నిదానం ఉన్నది. ప్రతిదానికి నిదానించి నడుచుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. కొంచెం ఆలోచించాలి మైండ్ని బట్టి కూడా, మనం చేసే పనులను బట్టి. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కసారి వెచ్చింప చేయబడినప్పుడు ఆ వెచ్చింపును మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుడు ఒక్కసారి నీకు కలిగించిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, పొంగిపోకూడదు దాన్ని. వినాలి, మీరందరూ వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వినాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటను? మనకు ఒక్కసారి దేవుడు ఇచ్చాడు అనుకో, దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం పొంగతాం మన వద్ద నుండి దాన్ని తీసేస్తాడు అంతే. హల్లెలూయా. దాన్ని తీసేస్తాడు. మనిషికి వెచ్చింపు దమ్మము పనికిరాదు. హల్లెలూయా. నువ్వెంత తక్కువగా ఎంత నిదానించి నువ్వు నడుస్తావో దేవుడు నిన్ను అంత హెచ్చింపులోకి ఇంకా తేజస్సులోకి తీసుకెళ్ళిపోతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ నయమును ఉన్న రోగమును కూడా అదే నిదానించాడు, ఆలోచించాడు, తిరిగాడు, ఎన్నో మందులు వాడాడు, ఎంతోమంది వద్దకు వెళ్ళాడు, ఎంతోమంది యాజకుల దగ్గరికి వెళ్ళాడు, బాగా కాలేదు. ఈయన ఎలీషా కాడుకు వచ్చాడు. ఎలీషా కాడుకు వచ్చినప్పుడు స్వస్థత వచ్చింది. హల్లెలూయా. మళ్ళా తిరిగి పాపం నేను చేశానా, మళ్ళీ ఈ కుష్టి వ్యాధి నాకు వస్తుందేమో భయం ఉందా లేదా? భయం వచ్చిందా లేదా? మరి ఈ గెహేజీకి ఎందుకు రాలేదు? హల్లెలూయా. ఈ గెహేజీకి ఉన్న ఆలోచన ఏంటి? నేను ధనుకునుగా మారిపోవాలి. సంఘాలలో కూడా అదే ఉండేది. నేను చెప్తున్న పురుగు. హల్లెలూయా. సేవకుడు బలపీఠం మీద ఉంటే ఆ సేవకుడిని దించేసి ఇంకొక సేవకుడిగా ఎక్కాలని ఆశ, మందిరాలు కట్టాలని ఆశ, బలపీఠం ఏర్పరచాలని ఆశ, ఓలు వాక్యం చెప్పాలని ఆశ, ఆ కుటుంబాన్ని మళ్ళించేసుకొని నేను సేవకుని గుండిపోతే పోదా, ఒకరు మనకెందుకున్న ఆశ. హల్లెలూయా. అన్ని ఆశలు ఉన్నాయి. దేవుని కార్యాలు ఉండాలి కదా. హల్లెలూయా. దేవుని పిలుపు ఉండాలి కదా, దేవుని అభిషేకం ఉండాలి కదా. ఇది లేదు. ఆయన వద్ద నడుచుకుంటున్నాడు ఎలీషా వద్ద గెహేజీ నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. నమ్మాడు. నమ్మిన దాంట్లో ఏం చేశాడు? మోసం చేశాడు, మోసగించాడు. అందుకే అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నిన్ను చూడలేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళింది అన్నప్పుడు ఏమైపోయింది? గెహేజీకి ఏమైపోయింది? ఒక్కసారిగా మన హృదయంలో భయం అనేది కలిగితే ఎలా ఉంటుంది మనకి? హల్లెలూయా. భయపడిపోతాం. ఆ భయం వచ్చినప్పుడు మన ఒంట్లో ఎక్కడెక్కడ కూడా ఏమీ పనిచి. హల్లెలూయా. ఈ గెహేజీ విషయంలో కూడా అలాగే జరిగింది. గెహేజీ ధనాన్ని ఆశించాడు, డబ్బుని ఆశించాడు. కూడా ఉన్న వారికి ఆలోచన అదే,
ధనము, డబ్బు, ఐశ్వర్యము, దేవుడు నీకు హోదా మనుషులు నీకు హోదా పెంచుతారేమో, కానీ దేవుని ఎదుటది మంచి. నువ్వు చూడాల్సింది దేవుని కార్యం. హల్లెలూయా. దేవుని అద్భుతము. ఈ ధనం, బంగారు, ఈ నిధి ఏం చేసింది గెహజీని? కుష్టివాణిగా ఒక్క మాట, నాయన నీకు వద్దన్నావు నాయన, నాకు ఇప్పించి నాయన. దానికి అర్థం చెప్తాడు, రే నాయన అది పాపంతో నింపబడ్డది, పాపం చేసిందిరా అని చెప్పబోయాడు ఎలీషా. హల్లెలూయా. కానీ గెహజీ వినేటటువంటి స్థితిలో లేడు. తన భార్యకి ఏం కలిగి ఉంది? ఆశ కలిగి ఉంది. ఎప్పుడు ఆయన కాడ నిలబడుకుంటావు, ఆ ఇంట్లో కూరక లేదు, కూటికి లేదు. హల్లెలూయా. ఇదే రోదనంట. ఇంటికి పోతే సాయంకాలం ఆయన కాడ నిలబడుకుంటావు. ఏం తినాలి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు దేవుని వద్ద నువ్వు పని చేసావు అనుకో, నీ పని ఆయన ఖచ్చితంగా. ఎలీషాకు ఉందా నమ్మకం? ఎవరికుంది? ఈ ఎలీషాకు ఉందా నమ్మకం? అందుకని పని బలపెట్టం ఎక్కి ఎరద దిగకుండా దేవునితో ప్రార్థించి పెనవేయబడుతూ ఉన్నాడు, ప్రవచనం ఎత్తబడి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే గెహజీతో అంటున్నాడు, నేను నీతో రాలేదా నాయనా? కొట్ల అక్కడ గెహజీని కొట్ల, నీతో నేను రాలేదా? నువ్వేం చేసినావు నేను చూడలేదా? హల్లెలూయా. ఏమన్నాడంట? అయ్యా నాకేమీ తెలీదు. ఎవరితోడంట? జీవము తోడు. నాకా ఏమీ. అయితే నీకేమీ తెలియలేదు కాబట్టి నయమునికి వచ్చిన కుష్టి వ్యాధి నీకు నిజం ఒప్పుకోలే. అక్కడ నిజం ఒప్పుకొని ఉంటే ఆ వ్యాధులు ఎందుకు వస్తాయి, ఆ జబ్బులు ఎందుకు వస్తాయి ప్రపంచం మీద ఇప్పుడు అడుగుతున్నా. హల్లెలూయా. గెహజీ లాంటి బుద్ధి గల్ల వాళ్ళు కూడా ఉన్నారు సంఘాలలో. సంఘాలను వెతకనీరు. సంఘం ఉండాలన్నా కోల్పోవాలన్నా సంఘస్థులే, సేవకుడు ఉండాలన్నా పడిపోవాలన్నా సంఘస్థులే. హల్లెలూయా. సంఘము కొరకు సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు సేవకుడు కోసం సంఘము చేయాలి. గెహజీ విషయంలో కూడా అదే జరిగింది. గెహజీ మాట వినలేదు, ఒప్పుకోలేదు, ఓర్పు లేదు, అబద్ధపు సాక్ష్యము, అబద్ధము ఓట్లు. హల్లెలూయా. తిరిగి జీవముతోడు అనేసాడంతే. అయితే ఈ వ్యాధి నీకు కలుగునుగాక అన్నాడంట. ఆడు కూర్చొని వెంటనే ఏమైపోయాడు? కుష్టి వ్యాధి అయిపోయాడు, పొందేసుకున్నాడు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఈ ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నా అంటే, ధనమున్నవాడు దేవుని రాజ్యము, ధన ఆశ ఉన్నవాడు దేవుని రాజ్యము చూడలేదు. హల్లెలూయా. బంగారు ఆశ, డబ్బు ఆశ, నీకు వడ్డీ ఆశగా ఉంటే దేవుని రాజ్యం నువ్వు చూడలేవు. ఎప్పుడైతే నువ్వు వడ్డీ తీసుకుంటున్నావో, ఎప్పుడైతే నువ్వు అప్పు తీసుకుంటున్నావో, హల్లెలూయా, వాళ్ళ శాప నువ్వు పొందుకుంటున్నావు, వాళ్ళ పాప నువ్వు పొందుకో. పాపమేది వడ్డీ అంటే. హల్లెలూయా. చేతికి బొదులు తీసుకో, దేవుడు పెట్టవి. హల్లెలూయా. దేవుడు నూరింతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. వడ్డీ అన్నావు అనుకో, ఆ శ్రమ, పాపము, రోగము, జబ్బు అదే. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రవచనం ద్వారా చెప్తున్నాను. నేను దేవుని ఆత్మ కలిగి చెప్తున్నాను, దేవుని పరిశుద్ధ ఆత్మను కలిగి చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకో ఈరోజు ఈ వాక్యాన్ని తెలియపరచాలని దేవుని ఒక ప్రణాళికని తెలియపరుస్తున్నాను. మన నోటు గుండా వచ్చే మాట నిజముగా ఉండాలి. గెహజీ లాగా ఆ దురాలోచన కలిగి మనం ఎందుకు పెట్టాలి, మనం ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఉన్నాము అనుకో, దేవునికి సమర్పంగా అది ఇష్టం ఉండదు. హల్లెలూయా. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, దేవుని వాక్యానికి లోబడి ఉంటే, దేవుని వాక్యంలో కట్టబడి ఉంటే, నేను చెప్పాను కదా, 12 మందిలో ఒక్కడే ముద్దు. ఆ బిడ్డ పేరు యేసోబు చరిత్ర. హల్లెలూయా. ఎన్ని హింసలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో దేవుడు కాపాడలా యేసోబుని. హల్లెలూయా.
నీళ్ళు లేని బావిలో కూడా వేసి రాళ్ళతో కొట్ట చంపాలని చూశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నల కోసం రొట్టెలు ఎత్తుకొని పరిగెత్తినవాడు 12 మంది పనలు కట్టాడు. కట్టితే 12 మంది పనలో యేసోబుకి నమస్కరించేదంట, వందనాలు చేసేదంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమస్కరించేదంట. ఎందుకని? దేవుని చిత్త ప్రకారము మాట వింటున్నాడు, దేవుని చిత్త ప్రకారం ఎదుగుతున్నాడు కాబట్టి, దేవునికి ఇష్టం కాబట్టి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ఇష్టంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ దృష్టిలో అయితే నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ సంఘంలో హల్లెలూయా దేవుని దృష్టికి నువ్వు బాగుండాలని నేను ఈరోజు నేను కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధాత్మ కలిగి చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, పలానా ఆయన కాడికి పోయి ప్రార్థన చేయించుకుంటే బాగవుతుంది అనగా నేను ఉబ్బుపోను మైదా పిండిలాగా. హల్లెలూయా. నేను కాదు, నా పరిశుద్ధాత్మ దేవుడు. నేను చనిపోయి బ్రతుకున్నప్పుడు నన్ను బ్రతికించి నన్ను సేవకు పిలిచి నా దేవుని గొప్పతనం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రవచనం మాట్లాడితే ఆ ప్రవచనం జరుగుతుందంటే అది దేవుని ప్రణాళిక, నా ప్రణాళిక కాదు. ఒక ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందంటే అది నా ప్రణాళిక కాదు, పరిశుద్ధాత్మ కార్యాలయం. హల్లెలూయా. నేను నమ్మా, అన్నీ సర్వం వదులుకున్నా. ఈ రోజు కూడా నేను నాకు తిండి లేదే, నాకు నీళ్ళు లేవు, నేను ఆలోచించను. నాకు ఆహారం లేదు, నీళ్ళు దాహం ఏమీ ఉండదు. హల్లెలూయా. నాకు ఉండదు. తినాలి అనుకుంటే తింటున్నా, అంతే. వాస్తవం చెప్తున్నా. నేను తినాలి అనుకుంటే తింటున్నా, వద్దనుకుంటే నీళ్ళ దాహం ఉండదు, ఆకలి ఉండదు. రాయి ఉన్నట్టుంటుంది శరీరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది ఎంత ఎండ అయినా కానీ, అది ఎంత కొండ అయినా కానీ, అది ఎంత బండ అయినా కానీ నేను సిద్ధమే. నేను పందానికి రావడంలా, నేను సిద్ధం అని చెప్తున్నా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేనిని నువ్వు ఎదిరించగలదు. లేకపోతే దేవుని ప్రణాళిక నీకు కావాలి. దేవుని ప్రణాళిక నీకు కావాలంటే ఎలాగైతే ఇతని మీద ప్రేమ ఉందో నీ మీద కూడా దేవునికి ప్రేమ కలగాలి. దేవునికి ప్రేమ కలగాలి, నీకు కాదు. హల్లెలూయా. దేవునికి ప్రేమ కలగాలంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎత్తుకొని ముద్దాడే బిడ్డగా ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఎత్తుకునే ముద్దాడే బిడ్డగా ఉండాలి. దేవుడు అది కోరుతున్నాడు నీలో నుండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే గెహజీ విషయంలో పొరపాటు జరిగింది, తప్పు జరిగింది. మన విషయంలో కూడా తప్పు జరగకూడదు. మన విషయంలో కూడా, మన బిడ్డల కుటుంబ విషయంలో కూడా తప్పు జరగకూడదు. దేవుని వైపు నడిపించాలి. ఎవరి వైపు నడిపించాలి? దేవుని వైపు నడిపించాలి. ఈ గెహజీకి వచ్చిన బాధ అదే. హల్లెలూయా. లేదయ్యా, నా పెళ్ళాం బోరుకి నేను తట్టుకోలేకపోయినానయ్యా, తీసుకొచ్చి ఇచ్చేసినానయ్యా చెప్తే బాధల ఆయన ఏదో ఒకటి సమర్పించబోయాడు. నాకేమీ తెలీదయ్యా, నేనేనే ఉన్నానయ్యా జీవముతోడు అనేసాడు, అంతే. హల్లెలూయా. ఆ ఒట్లు నేను చెప్పకూడదులే అనగానే ఏమైపోయినాడు? అయితే పో, వచ్చేసింది కుష్ఠవ్యాధి వచ్చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుష్ఠవ్యాధి కలిగిన తర్వాత ఒక మాట ఉంది, చదువమ్మా.